ఒకసారి ఆగు. మొదట్లో అతను నీకొక దేవదూతలా కనిపిస్తాడు. నీ ప్రతి చిన్న అవసరానికి నేనున్నాను అంటూ ముందుంటాడు. నీకిష్టమైన అడగకుండానే తెచ్చిస్తాడు. నువ్వు బాధలో ఉంటే గంటలు గంటలు ఫోన్లో ఓదారుస్తాడు. అప్పుడు నీకు అనిపిస్తుంది, నా కోసం పుట్టిన వ్యక్తి ఇతనే అని. కానీ ఆగు, అక్కడే అసలైన ట్రాప్ ఉంది. అతను నీకిస్తున్నది ప్రేమ కాదు, అది నీ వీక్ పాయింట్స్ తెలుసుకోవడానికి వేస్తున్న ఎర. నువ్వు దేనికి ఎమోషనల్ అవుతావో, దేనికి పడిపోతావో అతను నోట్ చేసుకుంటాడు. ఒక్కసారి నీ నమ్మకాన్ని పూర్తిగా గెలిచాక మెల్లగా తన అసలు రంగు చూపిస్తాడు. అతను వేసే ప్రతి అడుగు వెనుక ఒక పక్కా ప్లాన్ ఉంటుంది. అతని ఫోన్ ఎప్పుడూ లాక్ అయి ఉంటుంది, కానీ నీ ఫోన్ పాస్వర్డ్ మాత్రం అతనికి కావాలి. నువ్వెక్కడికెళ్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావని ప్రేమ పేరుతో నిఘా పెడతాడు. నిజమైన ప్రేమ స్వేచ్ఛనిస్తుంది, కానీ ఇక్కడ అతను నీ చుట్టూ ఒక ఇనుప గోడ కడుతున్నాడు. నువ్వు ఊపిరి ఆడని స్థితికి చేరాక కానీ నీకు అర్థం కాదు, నువ్వొక సైకో ప్రేమలో పడ్డావని. అమ్మాయిలు అతిగా ప్రేమ చూపిస్తూ ప్రతి విషయంలో వేలు పెడుతున్నారంటే అది కేర్ కాదు, కంట్రోల్. అతని మాటల వెనుక ఉన్న నిజాన్ని చూడండి. కేవలం పైపైన కనిపించే మంచితనాన్ని కాదు. బంగారు పంజరమైనా సరే అది బానిసత్వమే కదా. ఈ వీడియో చూసి కొందరు అందరూ అబ్బాయిలు ఇలా ఉండరు అని సింపతీ కార్డ్ ప్లే చేస్తారు. కానీ నిజాయితీ ఉన్నవాడెవడూ ఈ వీడియో చూసి కోప్పడ్డు. కేవలం తప్పు చేసేవాడికే ఈ మాటలు తగులుతాయి. ఇప్పుడు కామెంట్ చేయండి, మీరు కూడా ఇలాంటి సైకో కేర్ ఫేస్ చేశారా, లేక మీరు కూడా అలాంటి కేటగిరీ కిందకే వస్తారా? అబ్బాయిలు ఆన్సర్ మీకే వదిలేస్తున్నారు.